నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్బీకే 109 శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ ఉంది. మధ్యలో ఎన్నికలు రావడంతో ఆ హడావుడిలో ఎన్నికల బరిలో నిలిచి గెలవటం కోసం నటసింహ నందమూరి బాలకృష్ణ ఆయన ఈ సినిమా షూటింగ్ ని ఆపేసి ఆ ఎన్నికల బరిలోకి దూకారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి అయిపోయింది. షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. రేపో మాపో షూటింగ్ లో పాల్గొంటారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే హై వోల్టేజ్ ఆక్టేన్ యాక్షన్ ఫైట్ ని ఒకటి హైదరాబాద్ లో చిత్రీకరించబోతున్నారని తెలుస్తూ ఉంది. అంటే ఆ ఫైట్ మెయిన్ విలన్ బాబీ డియోల్ తో ఉంటుందిట. ఇప్పటికే 80% ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన 20% కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారు. జూలైలోనే మన ముందుకు రాబోతుంది అనే ఒక వార్త అయితే ఇప్పుడు బయటికి వచ్చింది. దీన్ని బట్టి మనం మొత్తం అనాలిసిస్ చేసి చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా జూలైలోనే మన ముందుకు రాబోతుందని అనిపిస్తుంది. ఎందుకు అంటే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ ఉంది. మే ఎండింగ్ కే టోటల్ గా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా వరకు బాబీ కంప్లీట్ చేసేట. ఆయన ప్లానింగ్ అలా ఉంటుంది. ఇక నటసింహ కూడా తిరిగాము, ఇన్నాళ్ళు అలసిపోయామని రెస్ట్ తీసుకుందామని అనుకోకుండా బరిలోకి దిగబోతున్నాడు. అంటే ఎన్బీకే 109 బంపర్ హిట్ కాబోతుంది అన్నది ఈ వార్తతోనే నిజమవుతుంది. ఇంకో విషయం ఏమిటి అంటే జూన్ 10వ తేదీ ఈ సినిమా టైటిల్ రివీల్ కాబోతుంది. ఆ రోజు నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఆ సెలబ్రేషన్స్ తో పాటు ఈ సెలబ్రేషన్ కూడా ఉంటుంది. అంటే జూన్ 10వ తేదీ నటసింహ నందమూరి ఫ్యాన్స్ కి మరియు ప్రేక్షకులకి రెండు పండుగలు. ఏమిటి అంటే ఎన్బీకే 109 టైటిల్ రివీల్ మరియు ఎన్బీకే పుట్టినరోజు. అంటే మోత మోగాలే పంట పుట్టించటమే. అటువంటి అద్భుతమైన అమోఘమైన సినిమాలను మనకిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ త్వరలోనే ఇంకో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకువెళ్ళబోతున్నారు. అదే అఖండ 2. రాబో రోజుల్లో ఎటువంటి అప్డేట్స్ ఉంటాయో